మర్యాద ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలా. JF-17ని భారత్ కూల్చేసింది, ఆకాశ క్షిపణులతో కూల్చేసింది. F-16 వచ్చేటప్పటికి మన S-400 ద్వారా కూలిపోయింది. అంటే వాటి శక్తి భారత డిఫెన్స్ శక్తి ముందు వేస్ట్ అని అర్థమైపోయింది. భారత్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. గత 3-4 రోజుల్లో చూస్తే కూడా మన విదేశాంగ శాఖ సైనికాధికారులు కలిసి ప్రెస్ మీట్లో ఎప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పింది. వాళ్ళిద్దరికి ఒక రకంగా గౌరవం ఇచ్చింది. ఉన్నది తీసుకుని సర్దుకోవాలి. కానీ తాజాగా మళ్ళీ JF-17ని తీసుకుని వచ్చారు మీదకి. ఇవాళ మన ఆకాశ క్షిపణి ఒక్క దెబ్బేసింది. దాని నుంచి వెళ్ళినటువంటి మిస్సైల్స్తో అది కాస్త కుప్పకూలింది. మరొక 2 జట్లు కుప్పకూలినాయి. పాకిస్తాన్ సరిహద్దు దాటి ఎస్కలేట్ చేసింది. ఎందుకంటే మనం నిన్న వాళ్ళ ఎయిర్ బేసుల్ని రాత్రి బాంబులతో పేల్చి వదిలిపెట్టాం, హ్యామర్లతో ఎరగతీసి వదిలిపెట్టాం. దాంతో ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసమని వచ్చిన దాని విమానాలు ఇక్కడ కూలిపోయినాయి. మనం వెళ్ళి మరీ కొట్టాం, వాడు లోపలికి రాకుండానే కొట్టాం. ఇప్పుడు JF-17కి సంబంధించినటువంటి సమస్య అదే. ఇప్పుడు పాకిస్తాన్కి JF-17 అనేటటువంటిది వేస్ట్ పదార్థమైంది. చైనాకి అదొక పెద్ద దండగా అయిపోయింది.